హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకోవాలి. మన దేహంలో 3 కరెక్ట్గా ఉంటే దేహంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. 1, బ్లడ్ సర్క్యులేషన్ కింద బాటం నుంచి హెడ్ బోట్కి మూమెంట్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. 2, ప్రాణశక్తి కింద నుంచి హెడ్ దాకా కరెక్ట్గా ట్రావెల్ అవుతూ ఉండాలి. అన్ని పార్ట్లకి, హార్ట్కి, మజిల్స్కి, బ్రెయిన్కి, అన్నిటి పార్ట్కి సమంగా వెళ్ళాలి. 2, 3, గాలి, ఎయిర్ ఫుల్గా కిందకి మీదకి ట్రావెల్ అవుతూ ఉండాలన్నమాట. ఈ 3 బాడీలోంచి ట్రావెల్ అవుతూ కింద నుంచి పైకి అన్ని పార్ట్లకు సమగ్రంగా 3గా నిలితే మనిషి హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు మనిషి. ఈ 3 ప్రాణశక్తి బాడీలో ఎక్కడైతే ఒక ప్రాణశక్తి తగ్గుతుందో అప్పుడు అక్కడ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఆ మూమెంట్కి అందలేనప్పుడు ఆ హ్యాండ్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. గాలి, ఈ 3 ఎక్కడైతే ఒక పార్ట్కి కరెక్ట్గా అందలేదో అక్కడ ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ అవుతుంది నా మిత్రులారా. అందుకని ఏంటంటే మేము ఊర్లో పొలం పనులు చేసేటప్పుడు కూడా పొలం పంట వేసినప్పుడు ఒక పక్క హైట్గా ఉన్నప్పుడు నీళ్లు అందనప్పుడు అక్కడ ఆ పంట ఎండిపోయి పంట సరిగా ఉండదు. అదే ఉదాహరణకి మన బాడీలో అన్ని 3 సమానంగా బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణశక్తి, గాలి మొత్తం ట్రావెల్ అయ్యి బాడీలో అన్ని పార్ట్లకు సమంగా ఉన్నప్పుడు బాడీలో అన్ని పార్ట్లు మనకు లెగ్స్, మూమెంట్స్, నడక, కిడ్నీస్, హార్ట్స్ అన్ని సమంగా ఉంటాయి. వీటిల్లో ఏ పార్ట్ ఏది ఒక్కటి తక్కువగా వెళ్ళిందనుకోండి అక్కడ రోగ నిరోధక శక్తి పెరిగి అక్కడ పెయిన్, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అందుకని నా మిత్రులారా పొద్దున్నే క్రమ తప్పకుండా ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆసనాస్ ఇవన్నీ క్రమ తప్పకుండా చేస్తే అన్ని పార్ట్లు మూమెంట్లో ఉంటాయి. అప్పుడు అన్నికి సమంగా అందుకుంటుంది. దానికి చెబుతూ చదివించుకున్న మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.